పార్టీలు ఎప్పించి పనిచేస్తున్నారు, అదేవిధంగా ఏఐటీసీలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? వివరించండి సార్. నా పేరు ఎస్ బాలరాజ్. నేను ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నా. నేను దాదాపుగా 1975 నుంచే విద్యార్థి రంగంలో పనిచేస్తూ కమ్యూనిస్టు భావాల వైపు మరలడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాట ఉద్యమాలలో పాల్గొన్నాను. అదే సందర్భంలో ఏఐటీసీ అనేది కార్మికులకు సంబంధించినటువంటిది. నాకు ఉన్నటువంటి సంబంధాల ద్వారా హమాలీ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో సివిల్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు నేను రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ పెట్టి అనేక పోరాటాల ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క హమాలీ రేట్లను, ప్రావిడెంట్ ఫండ్, తర్వాత ఇతర అనేక సౌకర్యాలను సాధించడంతో నేను ఈ యొక్క కార్మిక రంగం వైపు మరలడం జరిగింది. నేను ఏఐటీసీలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ముఖ్యమైనటువంటి పాత్రల్లో పనిచేస్తున్నా. ఇది ఏఐటీసీతో ఉన్నటువంటి అనుబంధం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా నేను విద్యార్థి రంగం నుంచే పనిచేస్తున్నప్పుడే, నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దాని కార్యకర్తలు వాళ్ళు అనేక పోరాటాలు విద్యార్థులు చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ వైపు నేను ఆకర్షితున్నై కమ్యూనిస్ట్ పార్టీ వైపు పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. అదే సందర్భంలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇది నాకు ఉన్నటువంటి ఏఐటీసీ సిపిఐతో ఉన్నటువంటి అనుబంధము, పరిస్థితులకు సంబంధం. సార్, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పార్టీ కీలక పాత్ర పోషించింది కదా సార్? దానికి వల్ల మీ సమస్యలన్నీ తీరుతాయి మీరు భావిస్తున్నారు సార్? మేము కీలక పాత్ర పోషించింది వాస్తవమే. ఎందుకంటే కేవలము కాంగ్రెస్ పార్టీతోనే, ఎందుకంటే లౌకిక పార్టీ అని. రెండోది ఏంటంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ భాగస్వామ్యం అయింది. ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమిలోని ఆ పాత్రను దృష్టిలో పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోరాటం చేసిన ప్రయత్నం. బీఆర్ఎస్తో కూడా అంతకుముందు జరిగినటువంటి చర్చలలో బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు. అది కూడా మా పార్టీ ఆలోచన చేసి కాంగ్రెస్ కొన్ని చర్చలు జరిపి కాంగ్రెస్ కొన్ని ఆ చర్చలల్లో కేవలం ఒక కొత్తగూడెం స్థానానికే వారు మాకు ముగ్గురు. మరొకటి కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇష్టమన్నప్పటికీ అక్కడ మాకు అంతగా బలం లేకపోవడంతో మేము చూపలేదు అక్కడ. కాబట్టి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతోనే అవగాహన ఉన్నందుకు కొత్తగూడెంలో తీసుకొచ్చి అక్కడ కూడా మేము 16,000 మెజార్టీతోటి కొత్తగూడెంలో ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో మేము ప్రధానమైనటువంటి పాత్ర ఎందుకు పోషించినామంటే, ఈ దేశంలో బీజేపీ మతతత్వ విధానాన్ని, తర్వాత మతోన్మాదాన్ని అది పెంచి పోషిస్తూ ఈ దేశాన్ని మొత్తం హిందుత్వ దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఈరోజు దేశంలో అనేకమైనటువంటి కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతుంది బీజేపీ. ఆ బీజేపీ చేస్తున్నటువంటి కుతంత్రాలకు ఏదైతే మతతత్వాన్ని వ్యతిరేకంగా అడ్డుకునేందుకోసం తప్పనిసరిగా ఇండియా కూటమి ఏర్పడ్డది. కాబట్టి ఇండియా కూటమిని గెలిపించాలని, అదే రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో గెలిచి ఈనాడు ప్రధానమంత్రి కూడా ఇండియా కూటమి కావాలని, బీజేపీ అధికారానికి రాకుండా అడ్డుకునేటువంటిది ప్రధానమైనటువంటి భవిష్యత్తు మా పట్టణంలో. సార్, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలు ఇచ్చింది సార్. 6 గ్యారెంటీల హామీలు, ఆ హామీలు ఖచ్చితంగా అమలు చేస్తుంది సార్? నాకు నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అది కూడా తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆశించడం, కానీ మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం కోల్పోను తన యొక్క కుటుంబ పరిపాలన చేసేటువంటి పద్ధతిలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చి మొత్తం కుటుంబ పాలన కొనసాగించాడు. చివరికి మాలాంటి సంఘాలు ధర్నా చేసేందుకు ఇందిరా పార్క్ దగ్గర అనుమతి ఇవ్వలేదు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మొగ్గు చూపలే. అనేక సార్లు మరి అధికారులకు మొదలుపెట్టుకున్నప్పటికీ వాళ్ళు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. చివరికి గతంలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా
సెక్రటరియట్లో 3 గంటల నుంచి 5 గంటల వరకు గేట్ పాస్ తీసుకొని లోపలికి పోయి సంబంధిత అధికారులకు కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తన సెక్రటరియట్లోకి అనుమతించకుండా ఈ అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించి మరి ప్రజలను ఆ యొక్క సెక్రటరియట్కు దూరం చేసినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూస్తే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేవలం ప్రజాభవన్కు, ప్రగతి భవన్కు ఆయన పరిమితమైపోయి అక్కడి నుంచి పామౌలు ఇవ్వడం, పామౌలు నుంచి ప్రగతి భవన్ రావడం తప్పితే ప్రజల సమస్యల్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈయన మనం తెలుస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుంది. మరొక పక్క కార్మికులకు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే ఆ పోరాటాలను అంచవేసినటువంటి పరిస్థితి కూడా మీకు చెప్తాం. ఈ రాష్ట్రానికి, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి చట్టాలు చెప్తున్నా ఇక్కడ మన రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం వంట కార్మికులు పనిచేస్తే వారికి ఇస్తున్నటువంటిది నెలకు 1000 రూపాయలు జీతం, అంటే రోజుకు 33 రూపాయలు పడేటువంటి పరిస్థితి. ఈ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వమే దోపిడీ చేస్తే, ఈ బానిస వ్యవస్థను కొనసాగిస్తే, వెటిశాఖీ విధానాన్ని కొనసాగిస్తే దాని వ్యతిరేకంగా మేము పోరాటాలు, ఉద్యమాలు చేసినాం. ఈ ప్రభుత్వం గౌరవించలేదు. అదేవిధంగా ఈనాడు అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు, హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, మున్సిపల్లో పనిచేస్తున్నారు, ఇతర చోట్ల పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి కనీస వేతనాల చట్టం 40 నుంచి చెప్తున్నా దాన్ని కూడా అమలు చేయకుండా దాటవేసేటువంటి పరిస్థితి. అదే సందర్భంలో చూస్తే ఈ సెకండ్ ఏఎన్ఎం ఎవరైతే ఏఎన్ఎం పనే సెకండ్ ఏఎన్ఎంలు అంటూ పనిచేస్తారో వారికి జీతం కేవలం 27,000 ఇచ్చి అదే ఏఎన్ఎంకు ₹1,00,000 పైన జీతం ఇస్తూ గత కొన్నేళ్లుగా 20 సంవత్సరాల పైగా వారిని శ్రమదోపిడికి గురి చేస్తుంటే దాని వ్యతిరేకమైన పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం గౌరవించలేదు. అందుకని మేమేమంటున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుంది, కార్మిక వ్యతిరేక విధానం కొనసాగిస్తుంది. కాబట్టి ఆ విధానాల వ్యతిరేకంగా మేము బీఆర్ఎస్ వ్యతిరేకంగా నిలబడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఏదైతే 6 పెట్టిందో 6ని అమలు చేస్తున్నటువంటి విశ్వాసం ఉంది. మనం కూడా చూసినాం, అధికారానికి వచ్చి 15 రోజులు కాలేదు, అప్పటికే వాళ్ళు ఏదైతే ప్రగతి భవన్ను ఆ ప్రజా పరిపాలన భవన్గా మార్చేసి అక్కడ ప్రజలకు మరి అందుబాటులో తీసుకొచ్చిండు. ఏదైతే అసెంబ్లీ సెక్రటరియట్ ఉందో సెక్రటరియట్లో కూడా అనుమతించడానికి ఎవరు కూడా ఏమీ ఆంక్షలు విధించకుండా అందరికీ ప్రవేశం ఇచ్చిండు. అదే సందర్భంలో చూస్తే స్వేచ్ఛగా పరిపాలన కొనసాగించేందుకోసం ముఖ్యమంత్రి గారు తనని ఇంటి నుంచి పరిపాలన చేస్తున్నారు. అందుకని మంత్రివర్గం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పనిచేస్తున్నటువంటి విశ్వాసం ఉంది. వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క ఎజెండానే కాదు, మిగతా విషయాలను కూడా తప్పనిసరిగా పరిశీలిస్తారు. ఇప్పుడే దానిలో భాగంగానే రేపు 28వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ 6ని అమలు చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి రేషన్ కార్డులు ఇవ్వాలంటే కొన్ని నియమ నిబంధనలతో ప్రభుత్వం రేపటి నుంచి 15 రోజుల పాటు ఆ యొక్క సర్వే చేసి అక్కడ నుంచి అప్లికేషన్లు తీసుకొని వారందరూ కూడా బెనిఫిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ యొక్క ఇవన్నింటిని పరిష్కరిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. సార్, గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు సార్? కార్మికులకు న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నది. ఆ పార్టీ తను చెప్పిందో కూడా చేసేది ఒకటి. ఆర్టీసీ కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల గురించి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. మీకు తెలుసు కదా, తెలంగాణ పోరాటం కొనసాగుతున్నప్పుడు సగవేతనుల సమ్మె జరిగింది, 28 మార్చి జరిగింది, రాజీవ్ రహదారి మీద వడ్డావాళ్ళు కార్యక్రమాలు పెట్టి 48 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేసినాం. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోరాటానికి ఉన్నది. దానికి ఆయన కేసీఆర్ కానీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ప్రధానంగా ముందుండి ఆ పోరాటాన్ని, ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. వచ్చిన తర్వాత ఏంటిది, ఈ ప్రభుత్వం కార్మికుల గురించి పట్టించుకోలేదు, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు, పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అధికారులు వాళ్ళు. కాబట్టి వ్యతిరేకత పెరిగింది.
అతను ఎంతసేపు తన యొక్క మొండి విధానాలతోటి ఈ యొక్క పరిపాలన కొనసాగించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, అదేవిధంగా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. దానిలో ప్రధానంగానే అనేక మంది సమస్యలు ఇందా చెప్పాను. సెకండ్ ఏఎన్ఎంలో పనిచేసేవాళ్ళు దాదాపు ఫస్ట్ ఏఎన్ఎంలో పనిచేసిన కంటే ఎక్కువ పనిచేస్తారు, కానీ వాళ్ళ జీతాలు పెంచలేదు. కాంట్రాక్ట్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు 24 గంటలు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ రోడ్ల మీద వారు పనిచేయడంతో పరిశుభ్రత ఉన్నది. ఆ పరిశుభ్రంగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఆ కార్మికుల యొక్క జీతాలు పెంచడే. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఉన్నారు. దాదాపు 44,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ జీతాలు కేవలం 6,000 రూపాయలు జీతం చెల్లిస్తూ వారిని శ్రమదోపిడీ గురి చేస్తున్నటువంటి ఈ విధంగా అనేక మంది అధ్యక్షులు. అదే సందర్భంలో వీఆర్ఏలు అనేక రోజులు రిలే నిరాదీక్షలు చేసి పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి చెప్పడం, అందులో కొంతమందినే రెగ్యులరైజ్ చేయడం అనేది. ఈ విధంగా చూస్తే ప్రభుత్వం తన యొక్క అవకాశవాద విధానాన్ని, ఆ రాజకీయ పార్టీ తన యొక్క అవకాశవాద విధానాన్ని అవలంబించడంతో కార్మికుల సమస్యలు పరిష్కరించలే. అదే సందర్భంలో ప్రభుత్వం కార్మికులు ఎక్కడైతే ఉండి పనిచేస్తున్నారో, ఉదాహరణకు మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక పక్క రైతులకు, మరొక పక్క కార్మికులకు అది పెద్ద ఎత్తున కూడా ఉపయోగపడుతున్నటువంటి కంపెనీ ప్రభుత్వం మూసివేసి దాన్ని తెరవలేదు, దాన్ని ఓపెన్ చేయలేదు. ఆ విధంగా అక్కడ కార్మికులకు, రైతుల యొక్క వాళ్ళు ఉసురు పోస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం పేద ప్రజలకు కాకుండా పోయింది. అందుకే కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం అనేక సార్లు. ఈ రాష్ట్రంలో, దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఏఐటీసీ 1920 అక్టోబర్ 31న ఈ దేశంలో ముంబై నగరంలో ఏర్పాటై ఈరోజు కోట్లాది మందికి నాయకత్వం వహిస్తూ కార్మికులు, ఉద్యోగుల పక్షాన నిలబడుతున్నటువంటి ఏఐటీసీ. మేము చేయడంతో 44 కేంద్ర కార్మిక చట్టాలను ఈ దేశంలో సాధించడం. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆ వచ్చినటువంటి చట్టాలను బీజేపీ వచ్చిన తర్వాత తన దూకుడు విధానాలతోటి పెట్టుబడిదారు విధానాన్ని, కార్పొరేట్ శక్తులను మరింత పెంచేందుకు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను పెంపొందించేందుకోసం మా యొక్క చట్టాలు ఏవైతే పోరాడి సాధించుకున్న చట్టాలలో 29 చట్టాలను సమూలంగా మార్చేసి అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు తెలియజేసిన కోసం మోడీ నాయకత్వం ఆ చట్టాలను రద్దు చేస్తే దాని వ్యతిరేకంగా ఈ దేశంలో 26 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేసినాం, ప్రదర్శన చేసినాం, పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో రాష్ట్రంలో కార్మికుల సమస్యని పరిష్కారం చేయలేదు, కనీసం సానుభూతి చెప్పలేదు. అలాంటి సందర్భంలోనే కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా, రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కార్మిక సంఘంగా నేను కానీ తప్పనిసరిగా నిలబడాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చిట్టుగా ఈ రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పరిస్థితి. సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో కార్మిక సమస్య పరిష్కరిస్తామన్నారు సార్. మీరు పెట్టిన డిమాండ్లన్నింటినీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుందని మీరు భావిస్తున్నారు సార్? మేము ప్రభుత్వం ఏదైనా అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే కాదు, అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన మా సమస్యల్ని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పద్ధతిలో సానుకూలంగా ఉంటుంది, కార్మికుల పక్షాన సానుకూలంగా ఉండే సమస్యల్ని పరిష్కారం చేస్తారని నమ్ముతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి పరిస్థితులు వస్తే మేము కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి పెద్ద పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. నమ్మడం అంటే వాళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది, ప్రస్తుతానికి వాళ్ళ ఆలోచన విధానం అమలు చేస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఒక చేయలేని పరిస్థితిలో గతంలో చేసినటువంటి పోరాటాలు ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తాం. మాకేమి బేజాలు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము ముందుంటాం. సార్,
సింగరేణి ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మీ వామపక్షాలు కానీ, ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది సార్? ఏ పార్టీ వైపు కార్మిక సంఘం గెలుపొందే అవకాశం ఉంది సార్? ఈ రాష్ట్రంలో సింగరేణి 6 జిల్లాలలో 11 రీజన్లలో ఈ యొక్క సింగరేణి వ్యవస్థ కొనసాగుతుంది. అది ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అయినటువంటి సింగరేణి ఈరోజు మరి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెట్టినటువంటి సింగరేణి సంస్థ. ఆ సింగరేణి సంస్థలో దాదాపుగా 39,000 మంది ఈరోజు ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఎందుకు అంటే వాళ్ళు గదిలో కూడా పనిచేస్తారు, చాలా అవసరం పడతారు, అనేక ఇబ్బందులు పడి పనిచేస్తే వస్తున్నటువంటి లాభాలను ప్రభుత్వం పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్. అలాంటి పరిస్థితిలో ఆ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు గతంలో బీఆర్ఎస్కి అనుకూలంగా అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీ ఉంటే మన సమస్యల పరిష్కారం అయితే దానికి గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన కూడా అలా సమస్యల పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయకుండా, సమస్యల్ని పరిష్కారం చేయకుండా కనీసం పోరాటాలు, ఉద్యమాలు చేసినప్పుడు దాన్ని గౌరవించకుండా ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేయడం జరిగింది. సింగరేణిలో కూడా సమ్మెలు జరిగినాయి, నిరసనలు జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఈరోజు ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరుగుతుంది. ఆ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. మేమే హైకోర్టు, ఏఐటీసీ హైకోర్టు పోయి మాకు ఎన్నికలు జరపాలి, చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలనలో ఎన్నికల వ్యవస్థ ఉన్నది, ఎన్నికలు జరిగితేనే కార్మికులు మేలు జరుగుతుంది వాళ్ళ సమస్యల గురించి అని చెప్పి మేము హైకోర్టు పోతే హైకోర్టు 3 నెలల్లోపు ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వానికి ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం అనేక కారణాలు చెప్పి 6 జిల్లాల కలెక్టర్లకు మేము ఎన్నికలకు సహకరించము. కారణం ఏంటి అంటే ఇంకా మాకు ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల ఓటర్ లిస్టు ఇది అని చెప్పి అనేకమైన తప్పుడు కారణాలు చూపెట్టి ఎన్నికలు జరపమని చెప్పి హైకోర్టుకు చెప్తే హైకోర్టు సరే అని చెప్పి మళ్ళీ దాని టైం పెంచిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 13 రాజకీయ పార్టీలకు అనుబంధం ఉన్నటువంటి సంఘాలే ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు వారందరూ కూడా నామినేషన్లు వేస్తే ఎన్నికలు రేపు 27వ తారీఖు ఉంటే 4 రోజుల క్రితం కూడా మళ్ళీ హైకోర్టు పోయి ఎన్నికలను వాయిదా వేయమని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అధికార పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ కోర్టు మేము ఏమంటున్నాం, అందుకే విశ్వాసం ఉంటేనేమో చేస్తాం, విశ్వాసం లేకుండా పోరాటం చేస్తాం. వారిపై మళ్ళీ దాన్ని వాయిదా వేయించాలని చూస్తే దాన్ని కూడా హైకోర్టు మా వాదనను విని లేదు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలన్నారు. దానిలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రధానమైన సమస్య ఏంటి, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు 30,000 మంది పనిచేస్తారు, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళందరికీ ఈ విధంగా ఈ డిమాండ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనుక్కొని అక్కడ 4 బావులను, బొగ్గు బావులను ఆదానికి ఇచ్చేందు కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దాన్ని వ్యతిరేకించినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము ఏమంటున్నాం, ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఓట్లేసే పరిస్థితి లేదు. అదే సందర్భంలో బీజేపీ కూడా అక్కడ బీఎంఎస్ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీకి కూడా దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచేటువంటిది ఏఐటీసీ అత్యధిక మెజార్టీతోటి అత్యధికంగా కూడా స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి గెలుస్తుందనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా ఏఐటీసీ గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం. సార్, లాస్ట్ ఫైనల్గా మీ ఏఐటీసీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ కార్మిక సమస్యలపైన? ఏఐటీసీ భవిష్యత్తు కార్యక్రమాలు పెద్ద చరిత్ర. ఎందుకంటే ఇది 20 అక్టోబర్ 31న ఏర్పడ్డ నాడు ఈ దేశానికి స్వతంత్రం రావాలి. ఈ దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, బ్రిటిష్ పాలకులు మా దేశం నుంచి వెళ్ళిపోవాలన్నారు. దాంతోపాటు అప్పుడు బ్రిటిష్ వారిని దేశాన్ని దోపిడీ చేస్తూ ఈ దేశ సంపదను రోడ్డు మార్గం ద్వారా, అదేవిధంగా ఓడ మార్గం ద్వారా, తర్వాత రైలు మార్గం ద్వారా రవాణా చేసుకుంటా వాళ్ళ దేశానికి తీసుకుంటున్న సందర్భంలో అనేక మంది చనిపోతుంటే వారందరికీ మొట్టమొదటగా
ప్రమాద నష్టపరిహారం కావాలని చెప్పేసి డిమాండ్ చేసి 1923లోనే ప్రమాద నష్టపరిహార చట్టాన్ని సాధించిన ఘనత ఏఐటీసీ. ఆ ఏఐటీసీ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వము లేదా ఆ ప్రభుత్వం ఎవరైనా ఉండని కార్మికుల ప్రయోజనాలను కాపాడకపోతే, కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే మా పోరాటాలు కొనసాగుతాయి. మాకు ఇంకా దాని మీద నమ్మకాలు అనేది వేరు. తాత్కాలికంగా నమ్మకం ఉండకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నమ్మకం. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఏఐటీసీ అనేక పోరాటాలు ఉద్యమాలు ఎందుకు చేస్తుందంటే, ఈ దేశంలో దోపిడీ ఉండొద్దు, ఈ దేశంలో పెట్టుబడిదారులు ఉండొద్దు, ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఉండొద్దు, ఈ దేశంలో కార్మికులు గౌరవప్రదంగా తల ఎత్తుకొని బతికేటువంటి విధానం తీసుకురావాలి, నిరుద్యోగం నిర్మూలించబడాలి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి గౌరవప్రదమైనటువంటి వేతనాలు చెల్లించాలి. మేము పోరాటాలు చేసి సాధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ చట్టాలను అమలు చేయాలి. అదేవిధంగా రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను తీసి 4 కోట్లుగా మార్చి 4 కోట్లను రద్దు చేసి ఆ 29 చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం. అది ఇది రాకపోతే ప్రభుత్వాన్ని తీసేస్తాం. ఆ విధంగా పెద్ద ఎత్తున కూడా ఏఐటీసీ పోరాటాలు ఉద్యమాలు. దీని అంతిమ లక్ష్యం కార్మిక రాజ్యం రావాలి. కార్మిక రాజ్యం అంటే సోషలిజం రావాలి. ఈ సోషలిజం అంటే కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేది కాదు. కార్మికులే రాజ్యాధికారానికి వస్తారు, కార్మికులే పరిపాలన చేస్తారు. ఈరోజు అలాంటి దేశాలు మొత్తం ప్రపంచంలోనే ఈరోజు 150 కోట్ల జనాభా పైన ఈరోజు ఆ కమ్యూనిస్టు సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థను భారతదేశంలో తీసుకొచ్చే కోసం ఏఐటీసీ అగ్రవాళ్ళు నిలబడి పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. దానికోసం ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.